నాది సిద్దిపురం గ్రామం. నేను టీడీపీలో ఉన్నాను 30 సంవత్సరాలుగా. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీటన్నింటిలో పార్టీ కోసం చాలా కష్టపడ్డాను. చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను అడగంగా మంత్రి రామనారాయణ రెడ్డి గారిని అడగంగా ఒక వర్క్ ఇచ్చారు. ఎస్టిమేషన్ వేయించుకోరమ్మన్నారు. వేయించుకొని వచ్చిన పాట అప్రూవల్ చేసి తీర్మానం చేసి నా పేరు పంపించారు. ఇవాళ ఆ రోడ్డు సోరా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి మా ఊర్లో వైసీపీలోంచి వచ్చి పార్టీలో చేరాడు. కొత్తగా ఎలక్షన్కి 1 నెల ముందు చేరాడు. ఏప్రిల్ 4వ తేదీ చేరాడు. ఇవాళ నాకు ఇచ్చిన రోడ్డును ఆపు చేసి దౌర్జన్యంగా ఆయన వేస్తున్నాడు. అది నేను మంత్రి గారికి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు. పిఏ గారికి చెప్పాను, లెటర్ పెట్టాను, అయినా పట్టించుకోవట్లేదు. నాకు ఇచ్చిన రోడ్డు ఆపారు. నాకు సోరా శ్రీనివాసరెడ్డికి పార్టీలోకి వచ్చినందువల్లగా నాకేమి వ్యతిరేకించలేదు. నేను ఇద్దరం కలిసి చేద్దామన్నా అని చెప్పాను. దానికి ఆయన ఒప్పుకోలేదు. నా పాటికి నేను చేసుకుంటూ ఉంటే 1కి 4 సార్లు పిలిచి నన్ను మళ్ళీ తీర్మానం చేసి నన్ను ఇద్దరం కలిసి చేద్దాం, అట్లా కాదు ఎవరి పాటికి వాళ్ళు వద్దు, అట్నే శరిశోగం పెట్టుకుందామని అన్నాడు. నమ్మిచ్చి మళ్ళీ ప్రతి మీటింగ్కి అట్నే మోసం చేసేవాడు. అంటే మళ్ళీ మీటింగ్ వచ్చినప్పుడల్లా పిలిచేది, మళ్ళీ అట్నే చేసేవాడు. నన్ను అట్నే చేసేవాడు. మళ్ళీ రామనారాయణ రెడ్డి గారు మే 6వ తేదీ సిద్దిపురం గ్రామంలోకి వచ్చాడు. క్యాన్వాస్కి వచ్చిన రోజు నా పాటికి నేను ఏర్పాట్లు చేసుకుంటుంటే సోరా శ్రీనివాసరెడ్డి 5 మందిని పిలిచి 5 మందిని నా దగ్గరికి పంపించి ఇంటి దగ్గర పిలవనంపి అట్టా ఇద్దరం ఎవరి పాటికోవడం చేస్తే బాగుండదు, ఇద్దరం కలిసి చేద్దాం అన్నాడు. సరే నేను ఒప్పుకున్నాను. మంత్రి గారు నాయకుల పేర్లు చదివేటప్పుడు నా పేరు చదవనీయకుండా చేశాడు. అక్కడి నుంచి నేను ఒక్కరో మనస్తాపం చెంది ఆయనతో గొడవ పెట్టుకున్నాను. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయి సైడ్ అయ్యి ఒక దగ్గర కారు పెట్టుకొని నిలబడి ఉంటే ఆనం రామనారెడ్డి గారు ఊళ్ళో నుంచి అంగాటిపాలెం పోయినాక ఆయన వచ్చాడు. మళ్ళీ సోరా శ్రీనివాసరెడ్డి అదే దారిన నేను ఆడ కారు పెట్టుకుని వచ్చి కారు తీయమంటే తీయలేదు. నేను కారుని పక్కకు తీయనన్నాను. అంతటితో ఆయన పక్కకు తిప్పుకొని పోయాడు. వాటికి నేను వెళ్ళిపోయాను. ఆ తర్వాత రోజు నుంచి నేనేమో పార్టీ కోసం పనిచేశాను. మళ్ళీ ఎలక్షన్ రోజుకి నేను కొంత డబ్బుల విషయంలో నన్ను పిలవనంపి డబ్బులు నా చేతికి ఇవ్వనీయకుండా చేశారు రవీందర్ రెడ్డి ఇంటి గారి దగ్గర. అది వీళ్ళందరికీ తెలుసు. గుండపల్లి శ్రీనివాసులకి, బాణా శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ తెలుసు. అయినా నేనేం పట్టించుకోలేదు డబ్బు విషయంలో. తర్వాత నేను ఏజెంట్ ఫారాలు ఈమని అడిగితే కూడా ఫోన్లు ఎత్తలేదు ఎవరు. అయినా సరే నేను సర్దుకొని పోయి చేస్తూ వచ్చాను. ఇట్లా నేను సభ్యత్వం కోసం వీటన్నిటి కోసం ప్రతి విషయంలో నేను చాలా కష్టపడితే నన్ను నమ్మించి ఈరోజు వర్క్ ఇచ్చి మళ్ళీ ఆయనకి ఇచ్చారని చెప్తున్నారు. దౌర్జన్యం చేసి ఇలా వర్క్ వేస్తున్నారు. ఇది ఎంతవరకు సబాబు? నేను ఒక బీసీ నాయకుడిని, అట్టు అడుగుల వాడినని నన్ను లెక్క లేకుండా చూస్తున్నారు. ఈ సోరా శ్రీనివాసరెడ్డి అనే నియంతగా ప్రవర్తిస్తున్నారు సిద్దిపురం గ్రామంలో. దయచేసి అందరూ కలిసి నాకు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రభుత్వ పెద్దలకి అందరికీ చెప్తున్నాను. నన్ను చాలా బాధలు పెడుతున్నాడు అతను. అదేమంటే నువ్వు ఈ పార్టీ కాదు వేరే పార్టీ అంటాడు. ఆయన ఇప్పుడు 4 పార్టీలు మారి ఈ పార్టీలోకి వచ్చాడు. అతను నన్ను విమర్శిస్తున్నాడు. ఈ శ్రీనివాసరెడ్డి ఆగడాలు తట్టుకోలేకున్నాం సిద్దిపురం గ్రామంలో, మొత్తం నాదేనని. ఇట్లా నా దయ ఉంచి మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. దీన్ని సోషల్ మీడియాలో పెట్టవలసిందిగా కోరుతున్నాను.